హ్యాపెన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులారా, ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా డిఎస్సి రాస్తున్నారు. దాదాపు స్కూల్ స్టేట్లు కానీ జరిగినటువంటి ఎస్సీటీలో కానీ పబ్లికేషన్ బుక్స్ నుంచి మ్యాక్సిమం వస్తున్నాయి 99%. అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఈ బయాలజీ మీద రాస్తే మక్కి టోటల్గా 20-40 బిట్లు మన వర్క్ బుక్స్ నుంచి వచ్చినాయి. అదేవిధంగా సోషల్ సంబంధించి కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్. కాబట్టి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఏంటంటే పాపం ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందన్నారు. చాలామంది కోర్టుకు కూడా వెళ్ళారు, అవి జరగలేదు. దానికి కారణం ఏంటంటే ప్రీ ప్లాన్ లేకపోవటం, అదేవిధంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందో ఇవ్వదో అనేటటువంటి డైలమాలా ఉండి చదవకపోవటం, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం, కోచింగ్ తీసుకోవడానికి సరైనటువంటి ఆర్థిక పరిస్థితి లేకపోవటం, సో మెనీ ఫ్యాక్టర్స్. దాన్ని నేను తప్పట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. ఈ టైంలో ఇంకా మీరు ఏమీ అనుకోవద్దు. మీరు ఉన్నటువంటి ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా మీ వంతు కృషి, అంటే కృషి తక్కువ లేకుండా చేయండి, ఎక్కువ కృషితో రాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ టాపిక్స్, సబ్జెక్ట్స్ ఏవో ఆల్రెడీ మన బుక్స్లో ఇచ్చాము. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందంజలో ఉంటారు. కాబట్టి ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే టాపిక్స్ అని డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ నారా లోకేష్ గారు అంటున్నారు ప్రతి మీటింగ్లో, స్కూల్ స్ట్రక్చర్ మార్చేస్తున్నాము, ఇక ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, పిల్లల యొక్క అడ్మిషన్ పెంచేస్తున్నాము, క్లాస్కి ఒక టీచర్ ఇచ్చేస్తున్నాము అని చెప్పగలరు. అంటే నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు ఏమని అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకోండి, పాజిటివ్ కామెంట్ పెట్టుకోండి. నా యొక్క ఎక్స్పీరియన్స్తో టీడీపీ గవర్నమెంట్లో నేను జాబులు కొట్టినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నారా లోకేష్ గారు అన్నీ అనపోయినా నేను ముందు చెప్పాను ఆల్రెడీ. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. అది ఎన్ని పోస్టులు కావచ్చు, ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. అన్డౌటెడ్ షూర్. అది 10,000 పోస్టులు ఇస్తాడా, 5,000 పోస్టులు ఇస్తాడా, 6,000 పోస్టులు ఇస్తాడా? ముందు ఫస్ట్ అయితే ఒక 7,000 పోస్టులు, మినిమం ఒక 7,000 పోస్టులు ఉంటాయి. దానికంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు. మీరు అనొచ్చు, సార్ ఈ డిఎస్సికి ఎక్కువ సర్ప్లస్ పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ డిఎస్సికి ఎట్లా ఇస్తాడు? నువ్వు చూసావా? వాస్తవ లెక్క నువ్వు చూసావా? ఎవరో టీచర్స్ చెప్పింది ఏంటో తప్ప. అసలు ఈ 10 సంవత్సరాల నుండి సరిగా ఎప్పుడు ఫిల్అప్ చేశారు టీచర్ పోస్టులు? ఎంతో మంది రిటైర్డ్ అవుతున్నారు. రేపు రిటైర్డ్ అవుతారు, కొత్త స్కూల్స్ వస్తున్నాయి, స్కూల్స్లో పిల్లలు పెరుగుతున్నారు, అడ్మిషన్స్ పెరుగుతాయి, కొత్త స్కూల్స్ వస్తున్నాయి. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్టేట్కి సంబంధించినటువంటి అంటే డిఎస్సి అంటే ఓన్లీ ఎస్జిటి స్కూల్ స్టేట్లే కాదు, టీజీటీలో, పీజీటీలో రకరకాల పోస్టులు, గిరిజన స్కూల్స్కి సంబంధించినటువంటి పోస్టులు, మైనారిటీ స్కూల్స్కి సంబంధించినటువంటి పోస్టులు, ఉర్దూకు సంబంధించినటువంటి పోస్టులు, హిందీకి సంబంధించినటువంటి పోస్టులు, స్కూల్ స్టేట్కి సంబంధించినటువంటి పోస్టులు, ఇవన్నీ చాలా పోస్టులు ఉంటాయి. కానీ ఇంతకుముందు ప్రభుత్వాల్లో విద్యను నాశనం చేసినాయి, పట్టించుకోలేదు. నేనేం చెప్తానంటే ఉన్నటువంటి గవర్నమెంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి, డిఎస్సికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 1000 రెట్లు బెటర్. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు ఎనీ పర్సన్. నేను వాస్తవం చెప్తున్నాను. మీరే అర్థం చేసుకుంటారు. వచ్చిన కొందికి రానున్న రోజుల్లో డిఎస్సీలు ఎన్ని పోస్టులు, నేను పోస్టుల సంఖ్య చెప్పట్లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. పోస్టుల సంఖ్య చెప్పట్లేదు. మీరు ఆడి మాట వీడి మాటని ఆడి వీడియో చేసి పోస్టులు రకరకాల ఉండి ఉండవు, అవి ఉండవు నమ్మొద్దు. మళ్ళా మీరు తప్పు చేయొద్దు.
మీరు ప్రైవేట్ స్కూల్లో చేరండి, ప్రైవేట్ జాబ్ చేయండి, కానీ డిఎస్సి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ పోస్ట్ ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2 ఏది ఇస్తాం. డిఎస్సి రానటువంటి అభ్యర్థులు మాత్రం నేను చెప్తున్నాను, నిరాశ పడద్దు. ఒక తప్పు జరిగింది. ఎస్, 90% అభ్యర్థులు చదవలేదు ఈ డిఎస్సికి. డిఎస్సి వాయిదా పడుతుంది. సిలబస్ పెట్టినప్పటికీ కూడా మాకు సరైన టైం ఇవ్వలేదు అనేటటువంటి తప్పు లేదు, నేను తప్పు అంటున్నా. కానీ తప్పు ఎవరైనా, ప్రభుత్వాలను కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు జరిగిందంటే ఆ తప్పుకు ఎవరు బలవుతారు? మీరే బలవుతున్నారు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పటికైనా మేల్కొనండి. రాలేటువంటి వాళ్ళ గురించి, వచ్చినటువంటి వాళ్ళు మీ దాన్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ పోస్టులు ఏమండి, మీరు పోస్ట్ ప్రిపేర్ అవుతారా లేదా దీనికి కంటిన్యూ అవుతారా, మీ గురించి నేను మాట్లాడరా. 16,000 మంది పోస్టులు, 16 వీటి గురించి మాట్లాడరా. రానటువంటి అభ్యర్థుల కోసం నేను చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల పోస్టులు ఉంటాయి. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం డిఎస్సి ముందు టెట్ ఉంటుంది, ఏపీ టెట్. మరి ఏపీ టెట్ రాయాల్సిన వాళ్ళు ఎప్పుడు ఉంటుంది? రేపు టెట్, రేపు జూలైలో ఉండొచ్చు, ఆగస్టులో ఉండొచ్చు. జూలై 6వ తారీఖు ఎగ్జామ్స్ అయిపోతే జూలైలో రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి నెక్స్ట్ టెట్ మీద ఫోకస్ చేయండి, ఏపీ టెట్ మీద ఫోకస్ చేయండి. టెట్ వచ్చిన తర్వాత డిఎస్సి అనౌన్స్ చేస్తాను. డిఎస్సి 2026లో ఉంటుంది, టెట్ మాత్రం 2025లో ఉంటుంది. మళ్ళీ ఇంకో టెట్ రాసుకోవచ్చు అంటే కుదరదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి ఒక టెట్టే, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టులో కూడా చెప్పింది అదే, హైకోర్టులో కూడా చెప్పింది అదే. జీవో నెంబర్ 23 ప్రకారం 2021 జూన్లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక టెట్ మాత్రమే నిర్వహిస్తారు, 2 టెట్లు నిర్వహించరు. సో ఆ ఉద్దేశంతో మొన్న డిఎస్సి ముందు కూడా టెట్ పెట్టలేదు. కాబట్టి టెట్ స్కోర్ పెంచుకునేటటువంటి అభ్యర్థులు, టెట్ రాసేటటువంటి అభ్యర్థులు మీరందరూ కూడా జూలై కానీ ఆగస్టులో కానీ టెట్కి రెడీ అయిపోయింది. నెక్స్ట్ టెట్ అయిపోతే డిఎస్సి ఉంటుంది. డిఎస్సి 2026, డిఎస్సి 2026లో డిఎస్సి ఉంటుంది. ఇది తథ్యం. మీరు ఎంతమంది అని విమర్శించుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, వాట్ ఎవర్. నేను ఉండా విషయం చెప్తున్నాను. అప్పుడు కూడా చెప్పాను, 45 రోజులు మాత్రమే ఉంటుంది టైం అని చెప్పాను. దానికి అందరూ కూడా పోరాడారు, నేను కూడా రిప్రజెంట్ ఇచ్చాను, కానీ జరగలేదు. వెరీ బ్యాడ్. కాబట్టి మిత్రులారా, మీరు బాగా చదువుకోండి. వచ్చినటువంటి అభ్యర్థులు అందరూ వెళ్ళిపోండి, ఆల్ ది బెస్ట్. రానటువంటి వాళ్ళందరూ కూడా మీ ఓపిక ఉన్నంత వరకే, మీ ఏజ్ ఉన్నంత వరకు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకే, ఇంట్రెస్ట్ తెచ్చుకుని కుతూహలంతో, ఉత్సాహంతో రాలేదు అని అప్సెట్ కావద్దు. కాబట్టి నేను మీకు ఉన్నాను, మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా 2025 డిఎస్సి పూర్తిగా కానీ మీరు టెట్ రాయాల్సిన టెట్ రాసుకోండి. ఇక డిఎస్సి ఇంకోటి కూడా చెప్పారు, ఇంకోటి కూడా ప్రభుత్వం పాలసీ ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా, నోటిఫికేషన్ అంటే ముందే సిలబస్ పెట్టేస్తారు. ఇదే సిలబస్ ఉంటుంది, సిలబస్ కోసం వెయిట్ చేయవలసింది. 10th క్లాస్ వరకే మారిన కొత్త బుక్సే ఉంటాయి, పాత బుక్స్ ఉండవు. 10th క్లాస్ 9th క్లాస్ వరకే ఓకే. 10th క్లాస్ ఈ సంవత్సరం రేపు వచ్చేటటువంటి టెట్కే 10th క్లాస్లో ఒక 10th క్లాస్ మాత్రమే మీరు కొత్త సిలబస్ చదవాలి, మిగతా అంతా కొత్త సిలబస్ ఇచ్చాం. కాబట్టి మీకు కొత్త సిలబస్తో మేము ఏర్పాటు చేస్తాం, డోంట్ వరీ. కాబట్టి నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. జూలై 15 తర్వాత, జూలైలో నోటిఫికేషన్ వస్తుంది ఫారెస్ట్ ఆఫీసర్స్. సో దానికి సంబంధించినటువంటి మీకు ఏ టికెట్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బాగా రాసేటటువంటి వాళ్ళు, నేను బాగా రాశాను నాకు పోస్ట్ వస్తుంది అన్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్ అవసరం. మీకు తెలుసు, మీ ఆత్మపరిశీలన చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు. నేను బాగా రాశానా,
బాగా రాయలేదా అనేటువంటి తెలుసుకోవచ్చు. మీకే తెలుస్తుంది. కాబట్టి బాగా రాయినటువంటి వాళ్ళ అభ్యర్థులు టెట్ స్కోర్ పెంచుకోండి. టెట్ జూలై ఆగస్టులో ఉంటుంది. దానికి కూడా ఎక్కువ టైం ఉండకపోవచ్చు. 45 డేస్లో టెట్ కండక్ట్ చేస్తారు. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఆఫ్లైన్కి వెళ్తారా, ఆన్లైన్కి వెళ్తారా, మీ ఇష్టం. మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. ఇది తథ్యం, నేను చెప్తున్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక పక్క ఆన్లైన్ క్లాస్ జరుగుతాయి. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. ఈ నెల లాస్ట్ కల్లా తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. స్టార్ట్ అయ్యేది ఎలక్షన్కు ముందు, స్థానిక సంస్థల ఎలక్షన్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక ఏదో ఒకటి మిమ్మల్ని ఖాళీ లేకపోకుండా మీకు నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి మీరు అప్సెట్ కావద్దు. మీరు అటెండర్ పోస్ట్ అయినా మీరు ఫస్ట్ సంపాదించి సెటిల్ అవ్వండి. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కొత్త నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ వచ్చినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.